on. Oh no! I stopped. Guess I'm the clock that stopped ticking. మేపిల్ వీధిలోని ఒక చిన్న ఇంట్లో టిక్కు అనే గడియారం ఉండేది. అది కేవలం గడియారం కాదు, ఆ ఇంటి సభ్యుడే. ఉదయం అందర్నీ లేపేది, పిల్లలకు స్కూల్ టైం చెప్పేది, అమ్మకు వంట టైం గుర్తు చేసేది. టిక్ టాక్, టిక్ టాక్ అతని శబ్దం ఇంటికి జీవం పోసేది. ఒకరోజు టిక్కు బాధపడ్డాడు. ఎవరూ నన్ను గుర్తించట్లేదేమో, నేను అవసరం లేనివాడునేమో అనుకున్నాడు. అందుకే టిక్ టాక్ చేయడం ఆపేశాడు. తరువాతి ఉదయం ఇంట్లో గందరగోళం. నాన్న లేటుగా లేచాడు. అమ్మ బ్రేక్ఫాస్ట్ కాల్చేసింది. పిల్లలు బస్సు మిస్ చేసి బాధపడ్డారు. తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకుని ఈరోజు ఎందుకింత కష్టంగా ఉంది అని అనుకున్నారు. చిన్న మీరా గోడను చూసి, అమ్మా, టిక్కు టిక్ టాక్ చేయడం ఆపేశాడు, అతని శబ్దం మిస్ అవుతున్నా అంది. అమ్మ టిక్కును తీసి శుభ్రం చేసి కొత్త బ్యాటరీ పెట్టింది. నాన్న మృదువుగా నవ్వుతూ, మనకు ఎంత అవసరమో ఇప్పుడే అర్థమైంది అన్నాడు. టిక్కు హృదయం నిండిపోయింది. ఎవరు ప్రతిరోజు చెప్పకపోయినా తన పని, తన ఉనికి ఎంతో ముఖ్యమని గ్రహించాడు. మళ్ళీ ఆనందంగా టిక్ టాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో మళ్ళీ శాంతి నెలకొంది. తల్లిదండ్రులారా, టిక్కులానే మీరు కూడా కొన్నిసార్లు గుర్తించబడనట్టుగా అనిపించొచ్చు. మీ కష్టం, మీ ప్రేమ, మీ త్యాగాలు పిల్లలు ప్రతిరోజు చెప్పకపోయినా వారు గుండెల్లో దాచుకుంటారు. మీరు ఉన్నంత మాత్రానే వారి ప్రపంచం అందంగా ఉంటుంది. కథ నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.